ఇటీవలి కాలంలో మోహన్ బాబు వార్తలలో తరచూ కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. గతేడాది ఆయన కుమారుడు మంచు మనోజ్తో జరిగిన ఆస్తుల వివాదం పెద్ద దుమారమే రేపింది. ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకోవడం, జల్పల్లి ఘటనలో మీడియా ప్రతినిధిపై దాడి చేయడం, అనంతరం సుప్రీం కోర్టు వరకు వెళ్లి బెయిల్ పొందడం, ఆల్ దీస్ ఈవెంట్స్ కెప్ట్ హిమ్ ఇన్ ద హెడ్లైన్స్. ఇటీవల ట్రోలింగ్ పై స్పందించిన మోహన్ బాబు కొంతమంది ప్రతి విషయాన్ని ట్రోలింగ్ చేస్తుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. కన్నప్ప సినిమాని కూడా చాలా మంది ట్రోల్ చేశారు. కానీ అంతిమంగా సినిమా నచ్చితే ఆడేది ప్రేక్షకుల కోసమే. అభిమానుల మద్దతే సినిమాకు బలమవుతుంది. నేను ఇప్పటివరకు 560 సినిమాలు చేశాను. కొన్నిటి ఫలితం బాగోలేకపోవచ్చు. కానీ సినిమా ఫెయిల్ కావడం, నటుడిగా ఫెయిల్ కావడం మధ్య తేడా ఉంది అని ఘాటుగా స్పందించారు. అంతేకాకుండా తన సినీ ప్రయాణం గురించి భావోద్వేగంతో మోహన్ బాబు మాట్లాడుతూ, తొలిసారి రాజమకుటం సినిమా చూశారని, దాసరి నారాయణరావు తనకు అవకాశం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. 1975లో స్వర్గం నరకం సినిమాలో విలన్గా తొలిసారి కనిపించానని చెప్పారు. ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ హీరోగా మేజర్ చంద్రకాంత్ మూవీని తనే నిర్మించానని, ఆ సినిమా కోసం తన ఆస్తుల్ని సైతం అమ్ముకున్నారని చెప్పి ఆశ్చర్యపరిచారు. అంతేకాదు, తన కెరీర్లో చాలామంది మోసం చేసినా తాను ఎవ్వరినీ నెగటివ్గా చూడలేదని, చెడు కోరుకోవడం వల్ల మనకే చెడు జరుగుతుందని, అందరి మంచిని కోరుకోవడం నిజమైన వ్యక్తిత్వానికి సంకేతమని భావోద్వేగంతో చెప్పారు.